తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత గారు, ఆ తల్లి కలకత్తా ప్రాంతానికి వెళ్ళారట. తల్లి మదర్ తెరీసా ఉన్నారు కదా, అమ్మా మదర్ తెరీసా, ఆ తల్లి నడిపిస్తున్న ఆశ్రమానికి, విధవరాల ఆశ్రమం, అనాథల ఆశ్రమం, కుష్టి వ్యాధిగ్రస్తుల ఆశ్రమం, రోగుల ఆశ్రమం, ఆ ఆశ్రమాన్ని దర్శిస్తూ మదర్ తెరీసా వైపు చూసి కృతజ్ఞతతో, అమ్మా నిజంగా మీరు చేస్తున్న సేవ నా హృదయాన్ని కదిలించింది. వీరిని ఏ తల్లి కందో ఏ తండ్రి కన్నాడో వారి పట్ల ఎంత ప్రేమను కనపరుస్తూ ఉన్నావు, నిజంగా నీ సేవకు కృతజ్ఞతలు అని అభినందిస్తూ ఆ తల్లితో ఒక మాట అందట. మదర్, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి, కానీ మీరు అన్నారు ప్రతిరోజు మా దినచర్య ప్రార్థనతో ప్రారంభిస్తామయ్యా, ప్రార్థనతో ప్రారంభిస్తామమ్మా. లేవటంతో మొట్టమొదట యేసయ్య ముఖదర్శనం చేసి ఆయనతో ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత మా దినచర్య ప్రారంభిస్తాం అనంటే, వెంటనే జయలలిత గారు అన్నారట, అమ్మా ప్రార్థన అంటున్నారు, ప్రార్థన చేసి మీరేం పొందుకుంటారమ్మా? నాకు తెలియక అడుగుతున్నాను, ప్రార్థన వల్ల మీరు పొందుకున్నది ఏంటి అనంటే, మదర్ తెరీసా అన్నారట, అమ్మా ప్రార్థనలో మేము పోగొట్టుకుంటాం. జయలలిత తల్లికి అర్థం కాక, అదేంటి మదర్, పోగొట్టుకోవటానికి ప్రార్థనే చేయాలా? ఏం పోగొట్టుకుంటారు మీరు ప్రార్థనలో? అప్పుడు ఆ తల్లి జయలలిత వైపు చూసి ఇలా అందట, అవును, ప్రార్థన చేసి మాలో ఉన్న స్వార్థాన్ని పోగొట్టుకుంటాం, మాలో ఉన్న సంకుచిత స్వభావాన్ని పోగొట్టుకుంటాం. ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు, మేం మాత్రమే బాగుండాలి అనే స్వార్థపూరితమైన జీవితాన్ని కోల్పోయి పోగొట్టుకొని యేసుక్రీస్తు వారిలో నుండి త్యాగపూరితమైన మనస్సును మేము పొందుకుంటాం. యేసుక్రీస్తు సమస్త మానవాళిని ప్రేమించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కదా, త్యాగమూర్తి. ఆ త్యాగమూర్తి దగ్గర నుండి మాలో ఉన్న స్వార్థపూరితమైన మనస్సును పోగొట్టుకొని ఆయన మనస్సును పొందుకుంటాం. ఇంకేం పోగొట్టుకుంటారు మదర్? మాలో ఉన్న కోపం, మాలో ఉన్న గర్వం, మాలో ఉన్న డాంబికత్వం, సహజంగా మనిషిలో ఉండే అతిశయం, ఆ కోపాన్ని ఆవేశాన్ని పోగొట్టుకొని ఆ కృపగల దేవుని దగ్గర సాత్వికాన్ని పొందుకుంటాం, పోగొట్టుకుంటాం. నిజంగా ఆ తల్లి అంటే కోపిస్తుందని కాదు నేను అనేది, ప్రతి మనిషిలో అతిశయం, డాంబికత్వం, గర్వం, అహంకారం ఎంతో కొంత ఉంటుంది కదా. ప్రార్థనలో నేను పోగొట్టుకొని దాన్ని, కోపాన్ని పోగొట్టుకొని సాత్వికురాలిగా నేను మారా. ఆ తల్లి ఎంత గొప్ప సాత్వికురాలో, హృదయాన్ని కదిలించే దివ్యమైన సన్నివేశాలు. ఓ సందర్భంలో తను నడిపిస్తున్న ఆశ్రమానికి వెళ్ళటానికి ఒక మతానికి చెందిన వారి ఆ ఆలయం దాటుకుంటూ వెళ్ళాలి. ఆ ఆలయంలో పనిచేసే పూజారి ఈ తల్లిని చూసి పదే పదే దుర్భాషలాడేవాడట. చూడు, దాని ముఖం మొండమోపిదిలాగుంది, నుదుటి బొట్టు లేదు, చేతులు గాజులు లేవు, ఇది ఇటుకుండానే వెళ్ళాలా, దరిద్రపు ముఖంది, దీని ముఖం చూస్తేనే అసహ్యం అని థూ అని ఊసేవాళ్ళట. ఆ తల్లి చిరునవ్వు నవ్వుతా తలదించుకొని వెళ్ళిపోయాడు. దైవజనమా, మదర్ తెరీసా తల్లి కాలంలోనే కాదు, నేటికి క్రైస్తవ్యం ఇవే హింసల గుండా, ఇవే తిరస్కారాల గుండా, ఇవే అవమానాల గుండా నేటికి క్రైస్తవ్యం సాగిపోతూనే ఉంది. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ ఆశ్రమానికి వెళ్ళటానికి ఆ తల్లికి అదే దారి, ఇంకొక దారి లేదు. అయినా అదే దారి గుండా వెళ్ళిన ప్రతిరోజు ఆ వ్యక్తి తిట్టడం, దుమ్మెత్తి పోయటం, దుర్భాషలాడటం. దినాలు అట్లా సాగుతూ ఉండగా కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి ఆ ఆలయం దగ్గర కనపట్టలేదట. ఏమోలే, ఈరోజు రాలేదేమో అని అనుకుని తన పని మీద తాను వెళ్ళింది. 2-3 రోజులు, వారం రోజులైనా అతడు కనపడలే. ఈలోపు ఎవరినో అడిగింది కొన్ని రోజుల తర్వాత, ఇక్కడ ఒక పూజారి ఉండేవాడే, ఏంటయ్యా కనపట్టలేదు, ఏమైంది ఆయనకి? ఎవరో చెప్పారు, ఆయనకి కుష్టి వ్యాధి వచ్చిందమ్మా, భార్య పిల్లలు కుటుంబీకులు వదిలేస్తే ఎక్కడో భిక్షాటం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు, కుష్టి వ్యాధి వచ్చిందమ్మా అని
తల్లి మదర్ తెరీసాకి చెప్తే హృదయం బ్రద్దలయ్యేటట్లుగా ఏడ్చి, ఎక్కడున్నాడయ్యా ఆయన, మీకేమన్నా తెలుసా? తెలీదమ్మా, కలకత్తాలో ఏ వీధుల్లో అడుక్కుంటున్నాడో అని చెప్తే ఆ తల్లి వాహనం తీసుకొని, బిడ్లరా కలకత్తా పొరవీధులంతా ఆ వాహనం మీద గల్లీ గల్లీ తిరిగి, ఎక్కడున్నాడా, అక్కడున్నాడా, ఎక్కడ అడుక్కుంటున్నాడా, అక్కడ అడుక్కుంటున్నాడా అని గల్లీ గల్లీ తిరిగిందట. క్రైస్తవ ప్రేమ అర్థం కాని మూర్ఖ ప్రజలు గల్లీ గల్లీ తిరిగి చివరికి ఒకనొక చోట కనుగొందట. ఈయనే కదా పూజారి గారు. ఆయన వైపు నడుచుకుంటా వెళ్తుంటే ఆయన ముఖాన్ని చూపించలేక ముఖాన్ని ఇట్లా కప్పుకొని ముఖం చాటేద్దామని ప్రయత్నం చేశారు. తల్లి మదర్ తెరీసా వెళ్ళి ఆయన ప్రేమతో పలకరించి ఇలా అందట, బాబు నిన్ను నా ఆశ్రమానికి తీసుకొని వెళ్తా, ఒక తల్లిలాగా నేను చూసుకుంటా, ఒక తల్లిలాగా నేను చూసుకుంటా, నా ఆశ్రమానికి వస్తావా? నేనే నీ గాయాలు కడతా, సాధ్యమైనంత వరకు నేనే నీకు ట్రీట్మెంట్ ఇచ్చి నీ గాయాలు నేను మాన్పుతా, ఒక అమ్మలాగా చూసుకుంటా, ఆశ్రమానికి వస్తావా అని అడిగితే అతడు వెక్కి వెక్కి ఏడుస్తూ కట్టుకున్న భార్య వదిలిపెట్టిందమ్మా, కడుపును పుట్టిన బిడ్డలు వదిలిపెట్టారమ్మా, కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టారమ్మా, నేనేనాడు నేను ప్రేమించిన వాడిని కాదు కదా, చూసినప్పుడల్లా ముఖం మీద ఉమ్మేసేవాడిని కదా, నాలాంటి దౌర్భాగ్యుణ్ణి ఏమని నీ ఆశ్రమానికి తీసుకొని వెళ్తావమ్మా, దేన్ని బట్టి నాకింత ప్రేమ పంచుతావమ్మా? అప్పుడు ఆ తల్లి చెప్పిందట, నేను ఆరాధించే యేసయ్య నాకు ప్రేమను నేర్పాడు, ఆయన నాకు ఇచ్చిన ప్రేమను బట్టి, ఆయన దగ్గర నుంచి నేను పొందుకున్న ప్రేమను బట్టి నీకు ప్రేమను పంచుతానయ్యాని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆ తల్లే తన చేతులతో ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని యొక్క గాయాలు ఆయింట్మెంట్ రాసి ట్రీట్మెంట్ చేసి మొత్తానికి బాగు చేసింది. ఆ బిడ్డ స్వస్థపడ్డాడు. అద్భుతం చెప్పమంటారా? ఆ వ్యక్తి యేసు ప్రభువును ఆరాధించే, యేసుక్రీస్తును ప్రకటించే మదర్ తెరీసానే ఎంత ప్రేమ కలిగిందైతే ఈ తల్లి ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత ప్రేమ కలిగిన వాడో కదా అని ఆ తల్లిలో ఉన్న క్రీస్తు ప్రేమను చూసి ఆ అన్యుడు ప్రభు తట్టు తిరిగి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. క్రైస్తల అలాగని ఆ తల్లి మత మార్పిడి చేయటానికి ప్రేమను పంచలా. మేము ఆరాధించే యేసుక్రీస్తు ప్రేమయ్య ఉన్నాడు. దూషించిన వాడికి కూడా ప్రేమను పంచడమే మా ప్రభు మాకు నేర్పింది. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అని సంస్కారాన్ని నేర్పిన సంస్కారవంతుడు మా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ క్రీస్తు దూషణకు ప్రతి దూషణ నేర్పిన వాడు కాదు, మాటకు ప్రతి మాట అనమన్నటువంటి వాడు కాదు. మా ప్రభు మాకు నేర్పింది సాత్వికం, సాత్వికం, సాత్వికం. మదర్ తెరీసా వైపు జయలలిత అలాగే చూస్తా ఉందట. అవును, యేసుక్రీస్తును మేము నమ్ముకోవటాన్ని బట్టి పోగొట్టుకున్నాం. అమ్మాయి ఏం పోగొట్టుకున్నారు? మాలో ఉండే అపవిత్రత పోగొట్టుకున్నాం. మదర్ తెరీసానే కాదు, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి ఏదో ఒక పాపంలో కూరుకుపోయిన వాడే కదా. లేఖనాల్లో ఎరుగుదురు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి ఏకముగా పనికిమాలిన వారైరి లేఖనాల్లో రాయబడి ఉంది కదా. ఆ తల్లి చెప్తున్నారు, ప్రార్థన చేసి చేసి మాలో ఉన్న అపవిత్రత, యవనేచ్ఛ, దురాశలను కోల్పోయి పోగొట్టుకొని క్రీస్తు దగ్గర నుండి సాటి లేని పరిశుద్ధతను మేము పొందుకుంటాం. ప్రార్థనలో పోగొట్టుకుంటాం, దేవుని యొద్ద నుండి ఆయన పరిశుద్ధత పొందుకుంటాం. అవును, ఎవరు యేసుక్రీస్తు? సుచరిత్ర కలిగిన దేవుడు. ఎవరు యేసుక్రీస్తు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించినవాడు, ఆ జన్మ బ్రహ్మచారి, దేవుడని పిలువబడుటకు యోగ్యుడు, దేవత్వపు సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందున్నది. 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. ఒక అమ్మాయిని మోహంతో చూసినట్లుగా కానీ, కోరికలు అణుచుకోలేక వ్యభిచారపు కార్యక్రమాలు చేసినట్లుగా కానీ, జారత్వపు కార్యక్రమాలు చేసినట్లుగా కానీ యేసుక్రీస్తు వారి చరిత్రలో లేదు. అందుకనే యేసుక్రీస్తు ఎవరు? సుచరిత్ర కలిగిన దేవుడు, సుచరిత్ర కలిగి. ఆ తల్లి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి తనలో ఉన్న అపవిత్రతను కోల్పోయి, పాపాన్ని కోల్పోయి
యేసుక్రీస్తు దగ్గర నుంచి పవిత్రత పొందుకొని అద్భుతం తెలుసా, బ్రతుకు కాలమంతా కన్యకగా దేవుని కొరకు మిగిలింది. కన్యకగా దేవుని కొరకు మిగిలింది. పురుషుని సాంగత్యం ఎరగకుండా సజీవ యాగంగా క్రీస్తు బలిపీఠం మీద తన జీవితాన్ని ధారపోస్తుంది. కన్యక ప్రపంచ దేశాలకు మదర్, తల్లి అని పిలువబడింది. ఆ తల్లి జయలలిత గారు ఇలాగే చూస్తూ ఉన్నారట. అవును, ప్రార్థనలో మేము పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటావమ్మా? ఆడంబరపు జీవితం. విన్నారా? ఆడంబరాలతో కూడుకున్న జీవితాన్ని కోల్పోయి సాధు జీవితానికి మేము అలవాటు పడతాం. నిరాడంబరతతో కూడుకున్న జీవితానికి మేము అలవాటు పడతాం. మా జీవితంలో మేమేమీ సంపాదించుకోం. సంపాదించిన దాన్ని కూడా కోల్పోతాం, పోగొట్టుకుంటాం. తల్లి మదర్ తెరీసా ఉన్నారే, ఆ తల్లి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అద్భుతమైన సేవ చేస్తున్న దినాల్లో పోపు గారు, జాన్ పాల్ గారు భారతదేశాన్ని విజిట్ చేసినప్పుడు ఆయన తిరిగే కోట్ల రూపాయల ఖరీదైన కారును మదర్ తెరీసాకి గిఫ్ట్గా ఇచ్చారట. మదర్, ఈ కారు మీరు వాడుకోండి అని. ఆ తల్లి ఆ కారు తీసుకొని దాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బు పేద బిడ్డలకు పంచిపెట్టిందట. వెధవరాండ్ర ఆశ్రమానికి పంచిపెట్టిందట. ఎంత త్యాగపూరితమైన మనసు ఎంత త్యాగపూరితమైన మనసు ఆ తల్లిది. సుమే, ఆ తల్లిది త్యాగపూరితమైన మనసు అనే కంటే కూడా ఆ తల్లి ఆరాధించే దేవుడు త్యాగపూరితమైనటువంటి దేవుడు. ఆ తల్లి కార్య కోల్పోయిందేమో, యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని, సర్వస్వాన్ని ప్రపంచం కొరకు ధారపోసిన, ప్రపంచం కొరకు ధారపోసిన అద్భుత 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 దేవుడు. ఆ తల్లి ప్రపంచ దేశాలంతా తిరుగుతూ ఎంత అద్భుతమైన సేవ చేసి, విచిత్రం, తాను చనిపోయేటప్పుడు తన పేరున సింగిల్ ఎంపీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. సింగిల్ ఎంపీ. మదర్ తెరీసా ఆస్తి ఏంటో తెలుసా? చిరిగిపోయిన చాప, కప్పుకునే దుప్పటి, విరిగిపోయిన మగ్, ఒక ప్లాస్టిక్ బకెట్. ఇది మదర్ తెరీసా ఆస్తి. ఎంత నిస్వార్థపరురాలు, ఎంత నిరాడంబరంగా జీవించింది. నేను కించపరచట్లేదు, కానీ తల్లి జయలలిత ఆవిడ బ్రతుకున్న దినాల్లో ఆవిడ చెప్పులే డజన్లో, ఆమె చీరలే కోట్ల రూపాయలు, కోట్లు కాదు ఏమంటారు, కోట్ల రూపాయలు సంపాదించింది. రాజుల సొమ్ము రాళ్ళు పాలవుతాయి అన్నట్లుగా తను సంపాదించిన ఆస్తి ఏమైపోయిందో ఈ రోజుకి ఎవరికి తెలియదు. చివరికి కొంత ప్రభుత్వం జప్తు చేసుకుంది. తల్లి మదర్ తెరీసా ఉన్నారే, పోగొట్టుకుంది తన డబ్బును, తన ఆస్తిని, తనకిచ్చిన ప్రతి ఈవిని తను ప్రభు కొరకు వేయపరిచి దేవుని యొద్ద నుండి ఆ నిస్వార్థమైన జీవితాన్ని తాను సంపాదించుకుంది. నేటికి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడింది. ఆమె మృతి పొందియు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ఆమేన్. ఆమె మృతి పొందియు మనతో మాట్లాడుతూ ఉంది. దైవజనులు రాజశేఖరయ్య గారు కూడా ఎప్పుడు ఒక మాట అంటారు, ప్రార్థన అంటే నీలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పవిత్రతను పొందుకోవటమే ప్రార్థన. నీలో ఉన్న కోపాన్ని దేవునికి ఇచ్చి దేవుని యొద్ద నుండి దీర్ఘశాంతాన్ని పొందుకోవటమే ప్రార్థన. నీలో ఉన్న స్వార్థపూరితమైన జీవితాన్ని దేవునికిచ్చి దేవునిలో ఉన్న త్యాగపూరితమైన మనసు సంపాదించటమే ప్రార్థన. నీలో ఉన్న దురాశలు దేవునికిచ్చి సాటిలేని పరిశుద్ధతను దేవుని యొద్ద నుండి పొందుకోవటమే నిజమైన ప్రార్థన. నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహం, నీలో ఉన్న దుడుకు స్వభావం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ఆవేశం, నీలో ఉన్న పొంగే గర్వం లాంటి స్వభావం దేవుని సన్నిధిలో పోగొట్టుకొని దేవుని యొద్ద నుండి దీన మనసును పొందుకోవటమే నిజమైన ప్రార్థన. దైవజనమ, ఇలాంటి ప్రార్థనలు ప్రభు దగ్గర చేద్దామా? మనలో ఉన్న మానుషిక స్వభావాలు కోల్పోయి యేసుక్రీస్తు దైవత్వాన్ని సంపాదించుకునే అద్భుతమైన ప్రార్థనలు చేద్దామా? అటు కృప, అటు దివ్యమైన ప్రార్థన జీవితం మనందరికీ దయగల దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రం. అవును నాయన, మా జీవితంలో ప్రార్థన ద్వారా మేము ఏమేం పోగొట్టుకోవాలో ఓ దివ్యమైన మాట మాకు మీరు అందించారు.
తల వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అలాంటి దివ్యమైన ప్రార్థన జీవితం నాకు నీ ప్రజలకు దయచేయి. మరోసారి దైవజనులు ప్రవీణయ్య గారి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రతి క్రైస్తవ సంఘాన్ని ఆదరించండి, పురికొల్పండి. ప్రత్యేకంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి కుటుంబానికి మీరే తండ్రిగా, మీరే యజమానుడిగా ఉండి ఆ బిడ్డలను నడిపించి సమస్త ఘనతలు మీరు పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.